హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు బాడీ మసాజ్ చూపిస్తున్నాను. బాడీ మొత్తం కూడా మసాజ్ అనేది చూపించలేమన్నమాట. సో లెగ్స్ వరకు ఒకసారి చూసేయండి. మేము ఆయిల్స్ తీసుకున్నాము, ఆలివ్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ రెండు కూడా వార్మ్ చేసాము. చాలా వేడిగా ఉంది, మిక్స్ చేసాము. సో మా హ్యాండ్ వాష్ చేసుకున్నాం అండ్ అలాగే ఆయిల్ అప్లై చేసినాం. చాలా వేడిగా ఉంది. చక్కగా చూడండి. ఫస్ట్ మనము ఫీట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనం క్లయింట్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాం. మేము మసాజ్ చేస్తున్నాము. యాంకిల్స్ దగ్గర చూడండి, థమ్స్ ఇక్కడ పెట్టేసి క్లాక్ వైజ్, థమ్స్ ఇక్కడ పెట్టి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయండి. బాడీ మసాజ్ అనేది చాలా ఫాస్ట్గా చేయకూడదు, చాలా స్లోగా కస్టమర్ బాగా రిలాక్స్ అయ్యేలాగా చేయాలన్నమాట. చూడండి, పాదం దగ్గర క్రాక్స్, హీల్ దగ్గర మనం ఇలా డౌన్వర్డ్స్ మసాజ్ చేసుకున్నాం. క్యూర్లో కూడా ఇవే స్ట్రోక్స్ చేస్తాము కదా. ఇలా బాడీ మసాజ్ చేయడం వలన జనరల్గా బ్లడ్ ఏం చేస్తుందంటే మన బాడీలో మనం తీసుకునే ఫుడ్ని బట్టి ఏదైతే బ్యాడ్ టాక్సిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చర్మం మీదకి పంపించేస్తుంది. సో ఇలా మసాజ్ చేయడం వల్ల బ్యాడ్ డ్రైన్ అయిపోతాయి అన్నమాట, బయటకు వచ్చేస్తాయి అన్నమాట. జనరల్గా ఏంటి, చెమట రూపంలో బయటికి రావాలి, కానీ మనం అలాగే కూర్చొని ఉంటాము, ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండదు. ఎలా వస్తుంది? చెమట పట్టాలి కదా. సో ఇలా బాడీ మసాజ్ చేసినప్పుడు ఫ్రిక్షన్ ఏమవుతుందంటే వేడి పుడుతుంది, దాని ద్వారా చెమట బ్యాడ్ టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి. ఓకే అండి, మేము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాము. హ్యాండ్ మసాజ్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. బాయ్.